నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటించి అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలించారు. తన కార్యాలయంలో ప్రజలు తెలిపిన సమస్యలను కేవలం విని ఆగిపోకుండా వాటి పరిష్కారం కోసం స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ పలు డివిజన్లలో పర్యటించారు. ముఖ్యంగా 28వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతున్న పనులను పరిశీలించి ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లోనూ నాసిరకం పనులు అనుమతించబోమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యతతో కూడిన మురుగు కాలువలు, రహదారులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఏటి అగ్రహారం 4వ, 5వ లైన్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు సమస్యలను ప్రత్యేకంగా గమనించి శాశ్వత పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి డివిజన్లో నాణ్యమైన రహదారులు, శాశ్వత మరుగు వ్యవస్థలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తన లక్ష్యమని అన్నారు. ప్రజా ఆరోగ్యానికి శానిటేషన్ కీలకమని తొలగింపుతో పాటు కాల్వలు క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సర్వతోముఖ అభివృద్ధి అందించడం నా ధ్యేయమని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు.